హలో గాయ్స్, వెల్కమ్ టు టిల్లు రియాక్ట్స్. సో డ్రాగన్ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఫాస్ట్గా మనం అది చూసి మనం ఒపీనియన్ ఇచ్చేద్దాం. ఓకే, నాకు తెలుసు నేను చాలా లేట్ ఉన్నా, ఏం చేస్తాను, నేను టైం కూడా వాచ్ అలవాట్లేదు నాకు. మనం ఫాస్ట్గా అయితే రియాక్ట్ అయిపోదాం, చూద్దాం, ఇంకా డిస్కస్ చేద్దాం అసలు ఏం కనిపిస్తుంది స్టోరీలో, మనకి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది మొత్తం ఒక్కసారి మనం గ్లిమ్ చూసినాం అనుకో అర్థమవుతుంది. ఇంకా ఫైనల్లీ మన నీల్మావ సినిమాలు ఎట్లుంటే తెలుసు కదా మీకు, ఫుల్ బ్లాక్ అండ్ వైట్, కలర్ ఉండదు. ఇంకా మనకి నా రూమ్లో కూడా కలర్ ఎక్కువ అవుతుంది. అది మార్కస్ అన్న లైట్ చాలా ఎక్కువ ఉందిరా, తగ్గించు అన్న, వీడియో ఖరాబ్ అవుతుంది. అరే కలర్ ఎక్కువ ఉంటే నచ్చట్లేదురా మన ఆడియన్స్కి. డిమ్ చేయి. ఏమున్నావు అన్న, డిమ్ చేయరా, ఇంకా డిమ్ చేయరా. ఇంకా తగ్గిస్తే నువ్వు కనిపించవు. ఇయర్ ఫోన్స్ నెససరీ. ఇప్పుడు సౌండ్ మనకి గట్టిగా బ్రెయిన్ ఎక్కుతుంది. ఇట్స్ ట్రూ. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ఒక మొక్క. వన్ ప్లాంట్. They came here for the opium poppy, which produces the most addictive substance in the world. హల్వా లెక్క ఉంది. ప్రపంచంలో ఓపియంను అత్యధికంగా పండించేవి 2 ప్రాంతాలు, నేబర్స్. ఆఫ్ఘనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్. బ్రిటిష్ వాళ్ళు వాటిని ఆధీనంలో ఉంచుకొని 95% ఓపియం ట్రేడ్ని కంట్రోల్ చేసేవారు. In 1947, when the British left India, they also left behind the most profitable. సినిమాటోగ్రఫీ సేమ్, బ్యాక్గ్రౌండ్ స్టోరీ మొత్తం కేజీఎఫ్ లెక్క ఉంది. దాంతో ఆ వ్యాపారం 2గా చీలింది. పోస్ట్ ఇండిపెండెంట్ స్టోరీ. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, మరొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. అప్పుడే ఓపియం వార్స్ మొదలయ్యాయి. అప్పుడే ఈ విలన్స్ పుట్టుకొచ్చారు. అరే సేమ్ బేబీ సౌండ్ బై. Verse 1. On the first day, God created light. 1967. ఇదిగో మొత్తం డార్క్ అంబియన్స్ ఉంది మొత్తం. On the second day, He created the sky and the water. ఆర్ట్ డిజైనింగ్ ఇస్ వెరీ గుడ్. ఆర్ట్ డిజైనింగ్ మస్తు ఉంది. On the third day, He created the land and the vegetation. And on the fourth day, He made the sun and the moon and the stars. ఈ నో రష్యాకి వెళ్ళి పట్టుకొచ్చారు రోయ్. On the fifth day, He created the creatures in the sea and the birds in the sky. On the sixth day, He made the animals and the humans. And on the seventh day, God rested. And then the devil was born. అమ్మ విలనా? మ్యాడ్ అయిపోవాలంతే. దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు, ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం. లెట్స్ గో. కట్అవుట్ చూడు. నిద్రపోయినప్పుడు నా కళ్ళలోకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగిలిన శత్రువుల ముఖాలే కనపడతాయి. పొరపాటున కూడా నా కళ్ళలోకి రావద్దు. తగడా ఉంది. నా డౌట్ ఏంటంటే జలీల్ సాబ్, ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్స్ తయారు చేస్తుందా అని. ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. విలనే అయితే వాడికి కూడా తెలుసు, విలన్ల ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరోని దించాలని. ఈసారి ఆ క్యారెక్టర్ నీదే సార్, మీరే అవ్వాలి. బ్రో అనిల్ కపూర్ మరి క్రేజీ షార్ప్ ఉన్నాడు.
ఇంటెన్స్ లుక్ ఉండేది అది. మాస్తుంది, నిజం చెప్తున్నా. ఇట్స్ క్రేజీ యాక్చువల్లీ. నీల్మా సినిమాల్లో మనం ఏం చూస్తామంటే మోస్ట్లీ దెర్ ఈజ్ ఆల్వేస్ సమ్వన్ నరేటింగ్. అంటే కథ వెళ్ళదు, కథ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది, అది పాస్ట్, దాన్ని మనం తోతాం. ఎవరికో ఎక్కడో ఒక బుక్ దొరుకుతుంది, ఆడు చదువుతూ ఉంటాడు, కెమెరామెన్ వెళ్ళి కెమెరా పెడతాడు, సింపుల్. అది సేమ్ నాకు ఇది కేజీఎఫ్ టైప్లో కనిపిస్తుంది. ద వే ఆఫ్ నరేషన్, స్టోరీ ఈజ్ డిఫరెంట్ ఆఫ్ కోర్స్, బట్ ద వే ఆఫ్ నరేషన్ ఈజ్ సిమిలర్ టు కేజీఎఫ్. సమ్వన్ ఈజ్ రీడింగ్ సంథింగ్. ది యాక్ట్రెస్ రుక్మిణి, షీ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్, ఏదో చెప్తుంది తను ఎవరికో. ఒకరోజు ఏమో దేవుడేమో వాళ్ళని పుట్టించిండు, వీళ్ళని పుట్టించిండు అని చెప్తుంది. సో బేసికలీ దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మూవీ. అండ్ వన్ థింగ్ ఏదైతే నేను అప్రిషియేట్ చేస్తా ఏంటంటే, నీల్మా ఆ సినిమాలో ఎప్పుడూ భయంకరంగా క్యారెక్టర్స్ ఉంటాయి. అసలు కొన్నిసార్లు అర్థం కాదు ఆ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉందా లేదా. సల్లార్లో అసలు అర్థమే కాలే ఫస్ట్ పార్ట్లో, అసలు ఏ క్యారెక్టర్ మీద నా ఫోకస్ ఏ క్యారెక్టర్ మీద పెట్టాలో నాకు ఇంకా అర్థం కాలే. ఎందుకంటే చాలామంది ఇట్లా వస్తుంటారు పోతుంటారు, కొంతమంది ఉంటారు. సో ఇదొక మంచిది ఏంటంటే గ్లిమ్స్లోనే ఇదిగో దీస్ ఆర్ ఇంపార్టెంట్ పీసెస్ ఆఫ్ ది ఫిల్మ్ అని చూపించేసిండు. అండ్ కమింగ్ టు సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్ డిజైనింగ్, ఇట్స్ యాక్చువల్లీ పీక్స్. దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ప్రశాంత్ నీల్స్ మూవీ. ఆ డార్క్ అంబియన్స్, ఆ కలర్ గ్రేడింగ్ మొత్తం ఆన్ ది డార్కర్ సైడ్, ఐ లైక్ ఇట్. అండ్ సౌండ్ రవి బసూర్ బై మనకి ఎట్లయితే కేజీఎఫ్ సల్లార్ ఇచ్చిండో సేమ్ అట్లనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ నాకైతే కొంచెం ఇట్లా ఎన్టీఆర్ అన్న మీదకి ఇట్లా ప్యాన్ కెమెరా ఇట్లా పోతుంటే పైకి వెనకాల నుంచి ఒక మ్యూజిక్ వచ్చింది, ఇట్లా వేల మంది ఏదో అంటున్నారు. అది నాకు కొంచెం డ్యూన్ వైబ్స్ కొట్టినాయి. ఇట్లా డ్యూన్లో కూడా ఇఫ్ యూ రిమెంబర్ దెర్ ఈస్ అ సీన్, మనోడు ఇట్లా పైకి పోతే హీరో వెనకాల నుంచి సౌండ్ ఇట్లా వస్తుంటుంది. బట్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ హిట్టింగ్. అండ్ థియేటర్లో చూసినప్పుడైతే కడాక్ ఉంటుంది. స్క్రిప్ట్ మర్చిపోయాను, ఒక్క నిమిషం, ఇంకేం చెప్పాలి, సారీ బై ఫస్ట్ టైం. సో కమింగ్ టు ద స్టోరీ లైన్, సో ఇక్కడ స్టోరీ ఏంటంటే అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ అని ఒకటి ఉంది. ఈడేమో గోల్డెన్ ట్రయాంగిల్, అది ఏ ట్రయాంగిల్లో తెలియదు, చూపినకైతే బర్మా అని చూపించిండు, ఇక్కడేమో ఆఫ్ఘనిస్తాన్ అని చూపించిండు. బట్ ద మార్క్స్ విచ్ వర్ మేడ్ ఆన్ ది మ్యాప్ వర్ బొంబై అండ్ క్యాల్కటా. ఓకే, సో మేబీ అది షిప్పింగ్ ఏరియాస్ ఏమో, లేకపోతే మెయిన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏరియాస్ ఏమో అది. సో వీళ్ళ మధ్యలో ట్రేడింగ్ జరుగుతుంది. బేసికలీ ఏం ట్రేడ్ చేస్తారు అంటే ఓపియం అంటే అది ఏం లే, అది ఓపియం. అది ఇప్పుడు మనకి చిన్నప్పుడు పోలియో గోళీలు ఇస్తుండే చూడు, అదే అది చిన్నప్పుడు వేసుకుంటారు, ఇది పెద్ద నాకు వేసుకుంటారు, అంతే డిఫరెన్స్. ఇంకా మోస్ట్ క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే, నేను యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో పోయి మన పబ్లిక్ రియాక్షన్ ఎట్లుందని చూస్తే ఒకడు క్వశ్చన్ రాసిండు, అన్న ఇప్పుడు డ్రాగన్ అన్న నుంచి ఎట్లా తప్పించుకోవాలి అని. దానికి మన దగ్గర సింపుల్ ఆన్సర్ ఉంది. 3 ఆప్షన్స్ ఇస్తాను నేను నీకు, ఓకేనా? 3 ఆప్షన్స్ ఇస్తాను నేను. ఫస్ట్ ఏంటంటే, మన డ్రాగన్ అన్నని నువ్వు కలవద్దు, ఎందుకంటే నువ్వు కలవలేదంటే నీకు ప్రాబ్లం లేదు. బేసికలీ అతను నేను చూడడు, నేను పట్టించుకోడు. రెండోది ఏంటంటే, అతని మ్యూచువల్ ఫ్రెండ్స్ని కూడా నువ్వు కలవద్దు, ఎందుకంటే మళ్ళీ రిజిస్టర్ అయిపోతుంది, మళ్ళీ నీకే ప్రాబ్లం. ఎప్పుడైనా కల్లోకి వచ్చినావు అనుకో, వచ్చి నేను చంపేస్తాడు మళ్ళీ. ఇంకా థర్డ్ అండ్ లాస్ట్ ఆప్షన్ ఏంటంటే, మన డ్రాగన్ అన్న అసలు నిద్రపోవద్దు. సో ఓవరాల్ ద గ్లిమ్స్ లుక్స్ వెరీ గుడ్. 4.5 minutesలో he tried to grab audience attention and the content looks fab. The production value కానీ, art value కానీ, the sound effects, the cinematography, the color grading, editing is well on peak. చాలా బాగుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ అప్డేట్. ఇంకా పోస్టర్కి వెళ్ళి గ్లిమ్స్ రానికే 1-2 years పట్టిందంటే, ఇంకా నెక్స్ట్ టీజరా, ట్రైలరా, లేకపోతే మధ్యలో ఇంకేమైనా రిలీజ్ చేస్తాడేమో తెలియదు. ఒకటైతే కనిపించింది, నెట్ఫ్లిక్స్ అన్న అసలు ఊరుకోడే, అన్నీ లాగేసుకుంటాడు, అన్ని సినిమాలు, క్రేజీ. సో దట్ వాజ్ మై రియాక్షన్ టు డ్రాగన్ ద గ్లిమ్స్. సో ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే, ఇది రెగ్యులర్ జరిగేదే, నేను మళ్ళీ కొత్తగా చెప్పేది ఏం లేదు. మార్కస్ నువ్వేమని చెప్తావు? ఆడు చెప్పడాడు, వాడు సైడ్ క్యారెక్టర్ ఆడు. నేనేం చెప్తా అంటే,
కింద 3 ఆప్షన్లు ఉంటాయి మీకు బేసికలీ. కామన్ ఇది, లైక్, షేర్, సబ్స్క్రైబ్. గుద్దేయండి మామ, గట్టి గుద్దేయండి ఈ 3 ఆప్షన్లు, ఓకేనా? ఇది గుద్దినారనుకో నాకు మోటివేషన్ అవుతుంది. అదే ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, పెండింగ్లు ఉన్నాయి, మనం సపోర్ట్ చేయాలి. ఓకే, నేను రియాక్ట్ అవుతా, నాకు ఎంజాయ్మెంట్ ఇస్తుంది, నాకు అసలు అదొక ఏంది మానసిక తృప్తిని ఇస్తుంది అది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఓకే, సో నా పీస్ పోవద్దంటే మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయాలి. సో అది మీరు చేసేది, మిగతాది నేను చూసుకుంటా. నేను వస్తూ ఉంటా, పోతూ ఉంటా, మీకు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా, ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ న్యూ రియాక్షన్. Until then, take care. Bye bye.